హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో జొన్న గట్క చేస్తున్నాను. దీనిని చాలా ప్రదేశాలలో జొన్న అంబలి ఇంకా జొన్న అన్నం కూడా అంటారు. తెలంగాణలో అయితే జొన్న గట్క అనే అంటారు. ఇప్పుడు జొన్న గట్క ప్రాసెస్ అయితే చూసేద్దాము. చిన్న గిన్నెలోకి ఒక టీ గ్లాస్ నిండా మిల్లులో పట్టించి ఉంచిన జొన్న రవ్వనైతే తీసుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వ మునిగేంత వరకు అయితే వాటర్ పోసి ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి. జొన్న రవ్వ అనేది సూపర్ మార్కెట్స్లలో కూడా అవైలబుల్గా ఉంటుంది. అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే జొన్న గట్కను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్దగా ఉన్న గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపించిన ఈ గ్లాస్ తోటి నేనైతే 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం ఒక స్పూన్ అంతా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టేసి అవి మరిగించుకోవాలి. వాటర్ అనేవి బాగా మరగాలి. వాటరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా మరగాలి. వాటర్ అనేవి ఇలా మరిగించుకునేటప్పుడు ఒక 2-3 నిమిషాలు అయితే మరిగించుకోవాలి వాటర్ని. ఇలా మరుగుతున్న వాటర్లో ముందుగా నానబెట్టి ఉంచుకున్న జొన్న రవ్వనైతే వేసుకోవాలి. జొన్న రవ్వని వేసిన తర్వాత కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు అయితే కలుపుకోవాలి. ఎందుకంటే అది వాటర్లో మొత్తం కలవాలి. అప్పుడే అది ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుంది. కలుపుకుండా వదిలేస్తే ఉండలు అయితే కడుతుందన్నమాట. అది ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు అయితే ఖచ్చితంగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి బాగా. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. ఇది మొత్తం ఉడకటానికి నాకైతే ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది మెత్తగా ఉడకటానికి. ఉడికిందా లేదనేది మాత్రం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందల. నాకైతే మంచిగా ఉడికింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చల్లారుతుంటే అది గట్టిగా అవుతుంది. నేనైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, చల్లారుతుంటే ఇంకొంచెం గట్టిగానే అయ్యింది నాకు. ఈ జొన్న గట్క అనేది కర్రీలతో కానీ చార్లతో కానీ మజ్జిగతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే మజ్జిగతోని తింటాము, అలాగే కర్రీస్తో కూడా తింటాము. ఫస్ట్ కర్రీతోటి తర్వాత మజ్జిగతోటి అయితే తింటాము మేమైతే. మీకు కనుక ఈ జొన్న గట్క నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.